హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇగ ఈ రోజు నుంచి మన డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే నిన్న, మొన్న 2 రోజులు క్లీనింగ్ వీడియోస్ చూయించిన గదా! ఇల్లు క్లీన్ చేయడం గూడా ఒక పెద్ద పనే. అదైతే అయిపోయిందనమాట. ఇగ మళ్ళా దసరా వరకు నాకైతే ఎలాంటి టెన్షన్ లేదు క్లీన్ చేయాలి అని చెప్పి. ఈ చిన్న చిన్న క్లీనింగ్ అంటారా ఎప్పుడెప్పుడు ఉంటూనే ఉంటది. కానీ డీప్ క్లీనింగ్ అనేది అప్పుడప్పుడే ఉంటదనమాట. ఒక్క కబోర్డ్ ఒక్కటే ఉంది క్లీన్ చేయాల్సింది. అది కూడా మా సార్‌ది. నా కబోర్డ్ అయితే నేను వెళ్ళే ముందే బట్టలన్నీ మడతపెట్టుకొని వెళ్ళిన గదా! ఇగ ఈ రోజైతే మన డైలీ రొటీన్ ఏంటి అంటే ఫస్ట్ పొద్దున్నే మా సారయితే స్కూల్‌కెళ్తుండు. పిల్లలకైతే స్కూల్ లేదనమాట. ఇంకా మా సార్‌కి ఒక్కనికే ఉంది. అది కూడా నేను 10:00కే వస్తాను గదా! నాకు టిఫినే వద్దని చెప్పి మా సార్ అనడంతోని ఇగ నేనేం చేసినాను ఎప్పుడైనా సరే తనకి వామ్ వాటర్‌లో లెమనేసుకొని తాగడం అలవాటనమాట. అప్పుడప్పుడు హనీ వేసుకుంటారు. ఆ హనీ గూడా నేను వేస్తేనే వేసుకుంటారు. లేదు అనుకో మా సార్ వామ్ వాటర్, లెమన్ రెండే తాగేస్తారనమాట. ఇగ నేను సబ్జా సీడ్స్ అనేవి తీసుకొచ్చిన గదా! నైటయితే ఒక 2 టేబుల్ స్పూను సబ్జా సీడ్స్ అయితే నేను నానబెట్టిన. ఇగ పొద్దుగాల లేవంగానే మా సార్ బోయే టైంకి వామ్ వాటర్‌లో సబ్జా సీడ్స్ ఏసిన తర్వాత కొంచెం హనీ ఏసిన, మళ్ళా లెమన్ జ్యూస్ ఏసిన అనమాట. మీ అందరికీ జెప్పిన గదా! నేను అవి బాటిల్స్‌లలో లెమన్ జ్యూస్ స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్‌లో పెడుతున్నాను కదా! ఇక నిమ్మకాయ పిండడం అలాంటివేం లేవు ఇగ ఇప్పుడైతే. టక్కున తీసి ఒక క్యాప్ పోసేసాననమాట. ఇగ మా సార్‌కి అది ఇచ్చేసాను. తనైతే వెళ్ళిపోయిండు. తను వెళ్ళిన తర్వాత ఇంక నేనేం చేశానంటే బయట ఊడ్చేసాను. ముందు వెనక అక్కడ ఇక్కడైతే ఊడ్చిన తర్వాత చిన్న చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అవుతుంది. అయితే ఇంక మా సార్‌కి ఎట్లాగో ఆ జ్యూస్ ఇచ్చిన గదా! నేను కూడా తాగుదామని అనుకున్నాను. కానీ పిల్లలు లేసినంక తాగితే వాళ్ళు కూడా తాగుతారు నన్ను చూసి అని జెప్పి, ఇగ నేనైతే పక్కన పెట్టి వంటయితే జేస్తున్నాను. ఈరోజైతే దోసరుగులు కాదు మామిడరుగులు పప్పు వండుతున్నాననమాట. నేను ఇందాక ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నా అంటే, మా ఇంటి ముంగడ ఆంటీ నేనొచ్చిన తర్వాతనే తను ఫోన్ చేస్తదనమాట. అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు అంటే, ఇంటికెళ్ళినప్పుడు తను ఎప్పుడు ఫోను చెయ్యదు. వెళ్ళేటప్పుడు చేస్తది. వచ్చిన తర్వాత మాట్లాడుతది. ఇంటికెళ్ళినంక ఎవరి పనులు వాళ్ళకుంటాయి. అటు ఇటు కలవడానికెళ్తదిగా అని జెప్పి, ఆ ఆంటీ అయితే ఫోను చేయదు. ఇగ నిన్న వచ్చినమని జెప్పి తనకు తెలియగానే ఇగ ఫోనయితే జేసింది. ఆంటీతోని మాట్లాడుకుంటా వంటయితే జేస్తున్నాను. ఈరోజు దోసరుగులు అయ్యో! అమ్మ! మళ్ళీ దోసరుగులనే వస్తుంది నాకు. కాదు మామిడొరుగులు పప్పు వండుతున్నాను గదా! ఫస్ట్ ఏం జేసినా అంటే ఎర్రపప్పు ఉందనమాట. పెసరపప్పు అయిపోయింది. ఒకవేళ నా దగ్గర పెసరపప్పు ఉంటే కొంచెం పెసరపప్పు, ఎర్రపప్పు 2 కలిపి వండేదాన్ని. ఫస్టు ఆ పప్పు కడిగిన తర్వాత దాంట్లో నీళ్ళు పోసేసుకొని పొయ్యి మీద పెట్టి దాంట్లోనే పచ్చిమిర్చి కట్ చేసేసాను. తర్వాత టమాటా వేసిన, తర్వాత ఆనియన్ గూడా వేసిన. ఇగ పప్పు కొంచెం ఉడికిపోయిన తర్వాత పప్పుకు సరిపడా వాటరేసుకొని, ఇక ఉప్పు, పసుపు అవేసుకున్న తర్వాత మామిడొరుగులేసుకున్నా అనమాట. మామిడొరుగులైనా సరే, దోసొరుగులైనా సరే మనం వాటిని వండుకునే ముందు ఒక 2 సార్లు కడుక్కుంటే వాటికున్న చిన్న చిన్న దుమ్మనేది పోతదనమాట. మీ అందరికి తెలుసు కదా! మనం వాటిని ఎండలోనే ఎండబెడతాము. అందుకే వాటి పైన చిన్న చిన్న దుమ్మయితే ఉండిపోతది. అందుకే ఒకటికి 2 సార్లు కడగడం చాలా మంచిదనమాట. కడిగిన తర్వాత ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకొని వండుకుంటే సరిపోతది. నేను ఆల్రెడీ పప్పులో అన్నీ కలిపి వేసేసాననమాట. పైనుంచి మూత పెట్టిన. అయితే ఫస్ట్ పెట్టినప్పుడు కొంచెం పొంగిపోయిందనమాట. ఇప్పుడైతే మూతేం పెట్టలేదు. ఇగ పప్పయితే అయ్యేలోపు నేనేం చేసిన, గిన్నెలు తోమిన కదా! అవి సదిరేసుకున్నాననమాట. నిన్న తోమిన గిన్నెలు నేను అక్కడ పెట్టిన. పెట్టిన తర్వాత నేను వాటిని తెల్లారి సదురుకుంటాననమాట. ఈ లోపుగానే పప్పయితే అయిపోయింది. ఎర్రపప్పు కదా! తొందరగానే ఉడుకుతది. ఇంకోటి మామిడొరుగులు అవి కూడా తొందరగానే ఉడికిపోతాయి. ఒక 10 నిమిషాలలో పప్పయితే రెడీ అయిపోతుంది. మరి 5 నిమిషాలనైతే ఏం చెప్పనులేండి. ఇక ఏం చేసినా అంటే ఇంకోవైపు హీటర్ మీద కడాయి పెట్టుకొని కొంచెం దాంట్లోకి శనగపప్పు వేస్తున్నాను. ఇది రోటి పచ్చడి చేయడానికనమాట. రోలు లేకపోయినా గూడా ఈ పచ్చడిని రోటి పచ్చడి అంటారు. అంటే నేను మిక్సీలో వేస్తానని చెప్తున్నాననమాట. ఇది నెనువా చేస్తున్నాననమాట. నెనువా అంటే మన దగ్గర నేతి బీరకాయ ఉంటది గదా! ఆ బీరకాయ అనమాట. ఇక్కడ నార్మల్‌గా మన దగ్గర ఉండే బీరకాయలు గాకుండా ఇలా నేతి బీరకాయలే దొరుకుతాయి. మన దగ్గర ఉండే బీరకాయలు ఎప్పుడో ఒక్కసారి దొరుకుతాయనమాట. అవి కూడా ఇప్పుడే దొరుకుతాయి ఈ సీజన్‌లో. కానీ ఎక్కువగా ఉండవనమాట ఇక్కడ. ఇగ ఈ నేతి బీరకాయని గూడా పచ్చడి చేస్తే మంచిగా ఉంటాయి. ఏవైనా సరే మనము ఒక్క కూరగాయలని ఒక 4, 5 రకాలుగా మనం వండుకోవచ్చు. దాంట్లో నా ఫేవరెట్, మా సార్ ఫేవరెట్, పిల్లల ఫేవరెట్ వచ్చేసి రోటి పచ్చడ్లనమాట.
అదేందో తెలవదు. కడాయిలో కొంచెం నూనె పోసి అవి ముక్కల్ని అటు ఇటు ఉడికించి మిక్సీ పట్టేసుకుంటే, ఆ పచ్చడి సూపర్ టేస్టీగా రెడీ అయిపోతది. అన్నం మొత్తం దాంతోనే తినాలనిపిస్తదనమాట. నేను ఈ రోటి పచ్చళ్ళు జేయడంలో పర్ఫెక్ట్ అనమాట. మస్తు మంచిగా చేస్తా. అన్ని కూరల కన్నా ఈ రోటి పచ్చళ్ళు మంచిగా చేస్తా. ఇగ ఏం చేసినా అంటే పప్పు అయిపోయింది కదా! తర్వాత పోపు పెడదామని పక్కన పెట్టినా. ఇంకోవైపు బీరకాయలు గూడా ఆ కడాయిలో వేసేసి అటు ఇటు కలిపి పైనుంచి మూత పెట్టినా కదా! అయితే నా పక్క హీటర్ ఉంటది గదా! అది కొంచెం తక్కువ వోల్టేజ్‌దనమాట. ఎట్లైనా సరే మళ్ళా దాని పైన అన్నం వండితే స్లోగా అవుతదని జెప్పేసి నేను కడాయిని అక్కడ పెట్టి, ఇక్కడ అన్నం అయితే పెట్టేషిన. అన్నం పెట్టిన తర్వాత విషమ్మ, కన్నయ్య ఇద్దరు లేసారు. లేసిన తర్వాత వాళ్ళిద్దరికీ నేను స్నానం చేయించిన తర్వాత ఇక్కడ జ్యూస్ అయితే కలుపుతున్నాను. ఫస్ట్ నేను నా ఒక్కదాని కోసమే కలుపుతున్నా. విష్యుని అడిగిన తాగుతావా అంటే తను తాగను అని చెప్పింది. కన్నయ్య గూడా తాగుతాడనమాట. ఎప్పుడు తాగుతాడంటే, నా చేతిలో కట్టున్నప్పుడు మాత్రమే తను ఇలాంటి జ్యూసులు గానీ, తర్వాత వెజిటబుల్స్ జ్యూసులు గానీ తాగుతాడు. కానీ మా విషు అట్లా గాదు. తనకెప్పుడు తాగాలనిపిస్తే అప్పుడు తాగుతది. అయితే ఈరోజు వద్దు అని జెప్పింది. సరే అని జెప్పి నేనేం జేసినా అంటే, ఇగ నా ఒక్కదానికే కలుపుకున్న తర్వాత మళ్ళీ వచ్చి, "మమ్మీ నేను కూడా తాగుతా. నాకు గూడా కావాలి" అని జెప్తే, ఇగ తనకి గూడా నేను హాఫ్ వరకు కలిపిచ్చేసాననమాట. ఇష్టమా? హాయ్ చెప్పు అందరికి. హాయ్. గుండు అయింది విషమ్మకి. మేము చెరుగట్లు అయితే విషుకి కన్నయ్యకి ఇద్దరికి అయితే గుండు చేయించిన. ఎందుకంటే చాలా పల్లగా ఉంది, పల్సగా ఉందని చెప్పినాక అందుకే విషుకి గుండు చేయించిన. ఇంకా విషుతో పాటుగా కన్నయ్యకి కూడా అనమాట. ఇద్దరు గుండ్లతోని చూడరు ఎట్లుండ్రా. విషమ్మ జ్యూస్ తాగు. తాగు. ఎట్లుంది? సూపర్ ఉంది. దీంట్లో ఏమేసినా చెప్పు. వాటరు, హనీ, సబ్జా స్వీట్స్. సబ్జా స్వీట్స్ నీకేం తెలుసు ఇవి సబ్జా సీడ్స్ అని? ఇప్పుడే చెప్తిగానే. ఇప్పుడు ఏం చెప్పినా? సబ్జా స్వీట్స్ వేసిన, లెమన్ జ్యూస్ వేసిన. పప్పు అయితే సూపర్ ఉందా? నీకెట్లా తెలుసు? ఇప్పుడే నాకిండు. నవ్వుదామంటే అస్సలు పంటికే దొరుకుతలేవు, జారిపోతున్నాయి. నాకు పంటికి దొరుకుతుంది. నాకు దొరుకుతుంది ఇంకా. దొరికినాయా? అమ్మో గ్రేటే. ఆమె ఒక్కొక్క గింజ నవ్వుతుందనమాట. అందుకే ఆమెకు లేట్ అయింది, నాది తొందరగా అయిపోయింది. నేనే ఫస్ట్ వచ్చిన విషయమా. ఇక విషయం అయితే నేను జ్యూస్ కలిపేటప్పుడు ఆ స్పెట్స్ పెట్టుకొని మీ అందరికీ చూపిస్తున్నాను అనమాట. మంచిగా ఉన్నాయో లేదో కూడా చెప్పురా ఆమెకు. ఆ జ్యూస్ తాగే 5 నిమిషాల లోపే ఇక్కడ బీరకాయలయితే మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు నేను కొంచెం నానబెట్టిన చింతపండు ఉంటది కదా! వాటర్ లేకుండా వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అంత సాల్ట్, కొంచెం పసుపు వేసుకున్నాను. సరిపోకపోతే తర్వాత ఏసుకుంటాను. ఇక బీరకాయలయితే ఉడికిపోయినాయి. కొంచెం నేను పక్కన పెట్టాననమాట. కొంచెం దగ్గరికి అయ్యేలాగా కుక్ చేసుకోవాలి. ఇక ఈలోపు ఏం చేశాను, ఇక్కడ కూలర్ ఉంటది కదా! అయితే ఇక్కడ ఉండే కూలర్ బాక్స్ అనేది నేను నిన్న నైట్ తీసేసాననమాట. అయితే అది ఉండడం వల్ల నాకు చాలానే యూజ్ అయింది. మా పిల్లల బుక్స్ కానీ, మా సార్ బుక్స్ కానీ ఎక్కువ వరకు నేను ఆ కూలర్ డబ్బా కిందనే పెట్టేదాన్ననమాట. మస్తు బుక్స్ ఉండే కనపడకుండా ఉండాలంటే, ఇక్కడనేమో మన లెక్కల సజ్జలు అలాంటివేమి ఉండవు గదా! అందుకే ఇగ కిందనే పెట్టుకోవాలి. కబోర్డ్‌లలో ఆల్రెడీ మా బట్టలే పట్టడానికి స్పేస్ లేదు అంటే, ఇంకా బుక్స్ ఏడ పడతాయి చెప్పండి. అందుకే ఆ కూలర్ డబ్బా కింద పెట్టేదాన్ని. ఇక ఆ కూలర్ డబ్బా గూడా కొంచెం ఖరాబ్ అయిపోయింది. ఇంకా తర్వాత ఆ డబ్బా ఉంది అని జెప్పేసి ఉన్న ఎక్స్‌ట్రా బుక్కులన్నీ దాని కిందనే నెట్టేస్తున్నాననమాట. ఇక అందుకే ఈరోజైతే ఒకటి డిసైడ్ అయిపోయినా. రేపు ఎవరైనా బుక్కులు కొనేవాళ్ళొస్తే వాళ్ళకి అమ్మేద్దాం అని జెప్పి, ఇక నేను మా సార్‌ని ఒప్పిస్తే సరే అన్నారు. ఎందుకంటే మస్తు బుక్కులనమాట. అవి ఇప్పటివి కావే కావు. కొన్ని ఓల్డ్ సిలబస్‌లో ఉంటాయి కదా! అవి ఉన్నాయి మా సార్ దగ్గర. ఇక పిల్లల బుక్స్ అంటారు కదా! వాళ్ళు చదివేదే 1, 2 క్లాసులనమాట. అంటే నేను ఎల్‌కేజీ, విషయంని ఫస్ట్ క్లాస్‌గా వాళ్ళకి గూడా మస్తు మస్తు బుక్కులున్నాయి. ఇక ఆ బుక్కులన్నీ తీసేసి అక్కడ పక్కన పెట్టిన. ఆ తర్వాత చూపిస్తా మీకైతే. ఇక ఆ కూలర్ డబ్బా గూడా తీసేసినా. ఇక
కూలర్ తీసుకొచ్చైతే ఆడబెట్టిన. పెట్టిన తర్వాత దాని పైనుంచి ఒక క్లాత్ కప్పి, ఇంకా బెడ్‌షీట్స్ అవన్నీ మడతబెట్టిన. బట్టలు కూడా నేను వాషింగ్ మిషన్‌లో వేసేసాననమాట. ఇగ బయట చూస్తేనేమో వర్షం వస్తుంది. చినుకులు చినుకులుగా వస్తుంది. నిన్న నైట్ నుంచి చినుకులొస్తుందనమాట. పొద్దున ఏం లేవు. 6 గంటలకి ఆ టైం నుంచి వానేం లేదు గదా! అని చెప్పేసి బట్టలైతే ఉతికేసాను. మళ్ళీ ఈలోపే చిన్న చిన్నగా చినుకులైతే రాలుతున్నాయి. ఇక బయట వర్షంని చూసుకుంటా ఉంటే సడెన్‌గా నేను నా షూస్‌ని చూసాననమాట. నేను అవి రేపు ఉతుకుదామని జెప్పేసి అనుకోని బయట పెట్టినా. తర్వాత నాకు గుర్తొచ్చిందేంటంటే, మా పిల్లలవి స్కూల్ షూస్ గూడా అవి బయటనే ఉన్నాయని జెప్పి దనాదని ఇంట్లోకొచ్చి వాళ్ళయి కూడా లోపలేసిన. ఇగ లోపలేసిన తర్వాత బట్టలైతే లోపలనే ఆరేస్తున్నాను. నేను బెడ్‌రూమ్‌లో ఒక దండెం కట్టిన, హాల్‌లో ఒక దండం కట్టిన. ఇంతకుముందు కిచెన్‌లో గూడా 2 దండాలైతే కట్టిన. ఎందుకు అన్నీ కట్టినా అంటే, బట్టలు అనేవి నాకిక్కడ సరిగ్గా ఆరవు. ఇంతకు ముందుకేమో వాషింగ్ మిషన్ లేదు కదా! ఈరోజు బట్టలు ఆరేస్తే రేపు సాయంత్రం వరకు ఆరేవనమాట. ఇక పొద్దున దాకా బయట ఉంచుతాం గానీ, తెల్లని దాకా అయితే బయట ఉంచాం గదా! అందుకే ఏం చేసినా ఇలా దండాలు కట్టి, ఇక నైట్ ఫ్యాన్‌లేస్తే తెల్లారి వరకు కొంచెమైనా బట్టలు ఆరుతాయి అన్నట్టుగా ఇలా దండాలైతే కట్టినా. ఇక వర్షం వస్తుంది గదా! ఎట్లాగో నేను అక్కడ వాటర్ అన్నీ అయిపోయినాయి ఇక వాషింగ్ మిషన్‌లో ఎయడంతోని, ఇంక లోపలనే ఆరేసిన. ఆరేసిన తర్వాత ఇగ మళ్ళయితే కిచెన్‌లోకొచ్చిన. ఇగ ఈరోజు నేను తలస్నానం చేసినా గదా! తలస్నానం చేసిన వెంటనే జుట్టు దువ్వుతే జుట్టనేది తెగిపోతూ ఉంటది. ఇప్పటికే మస్తు జుట్టు ఊస్తుంది గదా! కొద్దిసేపు ఆరాలని చెప్పేసి లీవ్ చేసుకున్నాను. ఇగ కిచెన్‌లోకొచ్చిన గాబట్టి నాకు అక్కడ, ఇక్కడ వెంట్రుకలు పడిపోతాయేమో అని జెప్పి భయమైతది. అందుకే ఇంగ క్లిప్పయితే పెట్టుకున్నాను. ఇగ ఒకవైపేమో పప్పు కోసం పోపు పెడుతున్నాను. ఇంకో వైపేమో రోటి పచ్చడి నూరడానికి ఫస్ట్ నేను శనగపప్పుని ఫ్రై చేసుకున్నాను. దాంతో పాటు పచ్చిమిర్చి కూడా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని పక్కకు తీసుకున్నాను గదా! పచ్చిమిర్చి, శనగపప్పుని వేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బీరకాయలనైతే దాంట్లో వేసి ఒక్కసారి తిప్పేసుకున్నాను. కొంచెం మనకు అవి బీరకాయలనేవి అక్కడక్కడ కనిపిస్తూ ఉండాలి. మరీ మెత్తటి పేస్ట్‌లాగా అయితే చేయొద్దు. అట్లా టేస్ట్ ఉండదు. ఇక అది గూడా నేను మిక్సీ పట్టేసిన తర్వాత ఇంక ఎక్కడ సామాను అక్కడే పెట్టినా. ఇక పెట్టిన తర్వాత ఏముంటది పప్పు చూపియాలి గదా! మీ అందరికి నా మామిడోరుగల పప్పు చూపియాలి గదా! అసలు నమ్మరు. ఈ పప్పు అయితే ఎంత టేస్ట్ ఉందంటే సూపర్ ఉందనమాట వేడి వేడి అన్నంలో తింటే. అన్నీ అయినా సరే నేను వేడి వేడిగానే తింటాను. ఇప్పుడు వండినమనుకో ఒక గంటలోపు తినేస్తాను కాబట్టి వేడి వేడిగా అని జెప్పేసి తింటాం కాబట్టి వేడి వేడిగా అని చెప్పడం అయితే అలవాటయిపోయింది. పప్పు అయిపోయింది. పక్కన పెట్టినా. ఇప్పుడైతే ఈ పచ్చడిని పోపు చేస్తున్నాననమాట. నేను నా అంతట నేనే ఒక టిప్ అయితే నేర్చుకున్నాను. ఏంటి అంటే మనం రోటి పచ్చళ్ళు 2 రోజుల వరకు ఉండాలంటే పోపు పెట్టేటప్పుడు పైనుంచి పోపు పెట్టకుండా ఇలా పోపు మంచిగా అది ఆయిలు, జీలకర్ర ఇవన్నీ వేడైన తర్వాత పచ్చడిని అందులో వేసి ఒక 2 నిమిషాల పాటు కలుపుతూ ఫ్రై చేసుకున్నామనుకో పచ్చడిలో ఉండే కొంచెం పచ్చిదనం అనేది పోతుంటది. ఆ ఆయిల్‌లో ఫ్రై అయ్యడం వల్ల ఒక 3 రోజుల వరకు మంచిగా స్టోర్ ఉంటది అనమాట. ఇది నేను అబ్జర్వ్ చేసి మీకు చెప్తున్నాను. ఎందుకంటే నేను ఇంతకుముందు రోటి పచ్చడి పొద్దుగాల చేస్తే, సాయంత్రం తిన్నాక నైట్ టైము ఫ్రిడ్జ్‌లో పెట్టేదాన్ని. ఇప్పుడైతే ఒక 2, 3 డేస్ వరకైనా గూడా నేను ఫ్రిడ్జ్‌లో పెట్టను. అంతే మంచిగుంటది ఖరాబ్ గాకుండా. ఇక ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మంచిగా అన్నంలో వేసుకొని చిక్కగా కలుపుకొని ఒక ఆనియన్ పెట్టుకొని తినాల్సిందే అనమాట. అంత మంచిగా కుదురుతది. కొంచెం సాల్ట్ తక్కువైందని సాల్ట్ గూడా ఏసిన. ఇక ఆ తర్వాత ఏముంది మళ్ళా గిన్నెలు తోమాలి కదా! ఇక గిన్నెలైతే తోమేస్తున్నాను. ఇగ నేను వంట చేసేది గ్యాస్ మీద గదా! గ్యాస్ మీద అంటే కొంచెం కడాయి హీట్ అయ్యి, ఆ పచ్చడి ఫ్రై అవుతందుకు టైం పడతది గదా! ఈ లోపుగానే గిన్నెలైతే తోమేసుకున్నాను. పచ్చడి కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇంకా ఈ బౌల్‌లో అయితే పెట్టేస్తున్నాను. చూస్తుర్రు గదా! ఇప్పుడు వేడన్నంలో కలుపుకొని కొంచెం ఈ మిరపకాయ తినుకుంటా తింటే బావుంటది. ఇగ పనంతా అయిపోయిన తర్వాత నేను ఎప్పుడైనా సరే ఇల్లు 2 సార్ల ఊడుస్తాననమాట. అంటే ఫస్ట్ లేవగానే ఊడ్చేస్తాను. వంట అయిన తర్వాత ఊడుస్తాను. ఇగ పిల్లలు తిన్నాంక అవి కంపల్సరీ ఉండాల్సిందే. కానీ వంట అయిన తర్వాత పిల్లలున్నా లేకపోయినా సరే నేను ఇల్లు ఊడ్చడం అనేది చాలా అలవాటనమాట నాకు. ఇక బయటయితే మస్తు వర్షం వస్తుంది. ఇక ఈ మంచం ఉంది గదా! ఇది మా సారు కొనుక్కొచ్చిండు. అయితే నాకు ఇంట్లో వేయడానికి ఎక్కడ స్పేస్ లేదు. ఆ మంచం తీసుకొచ్చినప్పుడు ఇంక నేను మా సారేసే మస్తుగా తిట్టుకున్నా. అనవసరంగా తెచ్చినావు అని జెప్పేసి. బెడ్‌రూమ్‌లో ఆల్రెడీ 2 మంచాలుంటాయి. కొంచెం పోనీకే ప్లేస్ ఉంటది అంతే. తర్వాత అవి ఉన్నాయి గదా! ఇప్పుడు
ఫ్రిడ్జ్ రూమ్‌లో ఉన్నాయి గదా! ఆడ ఫ్రిడ్జు, టేబుల్ ఉంటది. దానికే స్పేస్ అయిపోతది. హాల్‌లో గూడా ఒక మంచం ఉంది. ఇక ఇప్పటికే స్పేస్ లేదని నేను మొత్తుకుంటే, "నువ్వు మంచం తీసుకొచ్చినావు" అని జెప్పేసి, అది అప్పటినుంచే బయటనే ఉంచినా. ఎవరైనా వస్తే అడిగితే ఇద్దాం అనుకుంటున్నాం గానీ, ఎవ్వరూ అడగట్లేదనమాట. ఇగ జూషిర్రు గదా! ఇగో బుక్స్ అన్నీ ఇక్కడ తీసుకొచ్చి పెట్టిననమాట. ఇది రేపన్నా, ఎల్లుండన్నా వాళ్ళొస్తారు గదా! బుక్స్ కొనేవాళ్ళు. వాళ్ళకైతే ఇచ్చేస్తాను. మరి ఇవన్నీ బుక్సు ప్రతి సంవత్సరం పిల్లల బుక్సు, మా సార్ బుక్స్ దాచిపెట్టాలంటే ఇగ నా వల్ల అయితలేదు. ఇల్లు మొత్తం బుక్స్‌తోనే నిండిపోతుంది. ఆల్రెడీ మా సార్ కబోర్డ్‌లో సగం వరకు ఉంటాయనమాట. ఇగ అటో ఇటో తనకుండే ఎక్స్‌ట్రా బుక్కులుంటాయి గదా! ఎక్స్‌ట్రా బుక్కులంటే ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చిన బుక్స్ అనమాట. తెలుగు మీడియం బుక్స్. వాటినైతే ఈరోజు తీసేశాను. ఇక వర్షం వస్తుంది. వంట అయిపోయింది. పనయిపోయింది గదా! పిల్లలిద్దరికీ అన్నం బెట్టినా. ఫస్ట్ అయితే కొంచెం పచ్చడేసి కలిపిచ్చిన. ఆ తర్వాత పప్పుతోని తింటా అని జెప్పి పిల్లలు జెప్పిండ్రు. ఇగ వాళ్ళు అన్నం తిన్న వెంటనే ఇగ మా సారయితే వచ్చిండనమాట. అంటే ఒక గంట సేపటి తర్వాత వచ్చిండు. వచ్చిన తర్వాత మళ్ళీ పిల్లలు అన్నం తింటా అంటే వాళ్ళిద్దరికీ అన్నం బెట్టిన. ఇగో పప్పు వండిన, తర్వాత పచ్చడి చేసినాం గదా! కొంచెం చిప్స్ అయితే ఫ్రై చేసినాననమాట. నా చేతిలో అది ఎంగిలి చెయ్యి గాదనమాట. నేను కన్నయ్యకు అన్నం కలిపిచ్చాను. అందుకే కొంచెం తిన్నట్టుగా ఉంది. అంతే కానీ అది నోట్లో ఏం బెట్టుకోలేదు. అందుకే నోట్లో పెట్టుకోలేదు గాబట్టే అక్కడ మీకున్న కూరగాయలైతే నేను చూపిచ్చిన. మళ్ళీ మీరు అంటారేమో అని జెప్పి ముందుగానే జెప్తున్నా. ఇగ నేను గూడా అన్నం బెట్టుకున్నా. ఇప్పుడు ఇగ జెప్తున్నా జూడుండి ముచ్చట. వేడి వేడి అన్నంలో కొంచెం బీరకాయ పచ్చడి యేసుకొని, మంచిగా తిక్కుగా కలుపుకొని, ఆ చిప్స్ ఉంటాయి గదా! దాన్ని కొంచెం నజ్జుగా జేసి ఒక్కొక్క ముద్దలో బెట్టుకొని తింటే సూపరుంటదనమాట. ఎవ్వరైనా సరే ఈ కూరగాయలు తినము, ఆ కూరగాయలు తినము అని జెప్పేసి వంకలు పెడతారు చూడండి. అలాంటి వాళ్ళకి ఇలా పచ్చడి జేసి పెట్టినామనుకో తినను అనే ముచ్చటే ఉండదు. మనం ఏ కూరగాయలతో జేసినామో గూడా తెలవదనమాట. నేను జేసేవి సోరకాయ పచ్చడి జేస్తా, బీరకాయలతోని, దొండకాయలతోని జేస్తా అనమాట. తర్వాత కొన్ని ఆకుకూరలతోని గూడా జేస్తా. కానీ బెండకాయతోని పచ్చడ చేయాలనైతే అనుకుంటున్నా. మొన్న 'మన షెఫ్‌లో' చూసాననమాట. ఎప్పుడో తను బెండకాయ పచ్చడ చేసి చూపిచ్చిందనమాట. ఎప్పుడైనా సరే చేద్దాం, చేద్దాం అనుకుంటున్నాను గానీ జిగురుగా ఉంటదని జెప్పి ట్రై జేస్తలేను. మా సార్ ఎట్టైనా కూరగాయలకు పోయినప్పుడు బెండకాయలు తీసుకొస్తారు గదా! ఒక్కసారైతే ఆ 'మన షెఫ్' ఛానల్ చూసి అయితే నేను పచ్చడైతే ట్రై చేస్తాను. ఇగ అందరం అన్నం తిన్న తర్వాత పిల్లలిద్దరిని చదివిస్తున్నాను. నేను వాళ్ళకి బుక్స్ ముట్టక నెల రోజులవుతుంది. ఇంతవరకు గూడా నేను చదివించలేదు. ఇంకొక 2 రోజులలో ఎగ్జామ్స్ అనమాట. వాళ్ళకన్నా ఎక్కువ నాకే టెన్షనొస్తుందనమాట. ఎందుకంటే పిల్లలకి నేర్పియాలి, వాళ్ళు మంచిగా ముందుకెళ్ళాలి అని జెప్పి నా ఆలోచన ఎప్పుడు వాళ్ళ మీదనే ఉంటది. కానీ ఈసారి సిలబస్ ఏం కాలేదు. నేను కూడా ఏం చదివించలేదనమాట. వీళ్ళు మరీ ఓవర్‌గా చేస్తుండ్రు ఈ మేడం వాళ్ళు. కాని సిలబస్సే ఇస్తుండ్రు. ఫస్ట్ క్లాస్‌కయినా సరే ఫోర్త్ క్లాస్‌కి, ఫిఫ్త్ క్లాస్‌కి ఉండేటట్టుగా ఉంటాయన్నమాట వాళ్ళ క్వెషన్ ఆన్సర్స్. ఇక వాళ్ళకైతే ఈరోజే స్టార్ట్ చేసిన. ఇక ఈవినింగ్ టైము అన్నం అయితే తొందరగా అయిపోయింది ఈరోజు. పచ్చడి గదా! పిల్లలు 3, 4 సార్లు తిన్నారనమాట. వాళ్ళు తిన్నరనేం కాదు. నేనేం చేస్తానంటే మేమందరం ఒక పూట తిన్న తర్వాత ఒక్కరికి అయ్యే అంత అన్నం మాత్రమే మిగిలిస్తాననమాట. మరీ సల్లనమయిందనుకో మళ్ళా నైట్ చపాతీ చేస్తా గదా! మా వోళ్ళు అన్నం ఎవ్వరు తినరు. మళ్ళా సల్లన్నం అయిపోతే నేనే తినాల్సొస్తది. మళ్ళా ఎక్కువుందనుకో కష్టమైద్దని జెప్పేసి కొంచెమే వండుతాననమాట. ఇగ అందుకే అటుకులది ఫ్రై చేసి అందరమైతే తినేసాము. ఈలోపే మా పక్కన ఆంటీ వాళ్ళు జామున్ చెట్టు వాటినైతే తెంపుతున్నారు. జామున్ అంటే అల్ల నేరేడు పండ్లుంటాయి గదా! అవనమాట. ఇక అవి తెంపిన తర్వాత మళ్ళా పిల్లని చదివించిన తర్వాత ఇంక వంట అయితే చేస్తున్నాను. ఇంకా అన్నం వండినాం మా కన్నయ్య కోసము. అన్నము తను అడుగుతారో లేదో తెలవదు కానీ కొన్నిసార్ల చపాతీ తింటారు. కొన్నిసార్లు అన్నం తింటారు. ఒకవేళ చపాతీ తిన్నప్పుడే అన్నం లేదనుకో అన్నం అడిగితే కష్టం అనిపిస్తది గదా! అందుకే నేను ఒక చిన్న కప్పుతోని అన్నం అయితే వండేస్తాను. ఇక ఇంకో వైపయితే చపాతీస్ చేస్తున్నాను. ఇంకో వైపేమో పొటాటో ఫ్రై చేస్తున్నాను. ఇక మా పిల్లలన్నారు గదా! "కన్నయ్య పొటాటో ఫ్రై అని ఎప్పటినుంచో అడుగుతుండు." నేను మధ్యాహ్నం ఏం చెప్పినా అంటే, "నువ్వు మంచిగా చదువుకుంటే పొటాటో ఫ్రై చేస్తా కన్నయ్య" అని చెప్పిన. ఇప్పుడు నాతోని యుద్ధం చేసిండనమాట. ఇక అందుకే ఒకవైపు అయితే పొటాటో రైస్ అయితే చేస్తున్నాను తన కోసం. మార్నింగ్ వండిన పప్పు ఉంది. ఇప్పుడు చపాతీలోకి పప్పు అయితే అయిపోతది. రోటి పచ్చడి ఉంది గదా! అది కొంచెం తింటాము. మళ్ళీ రేపు పొద్దున అన్నంలోకే తినేస్తామనమాట. ఇటువైపు నుంచి చపాతీస్ అయితే చేస్తున్నాను. నేను గూడా చిన్న చిన్నగా చపాతీలు తినడం అయితే అలవాటు చేసుకున్నాను. అదేంటో తెలీదు నాకు చపాతీ కన్నా అన్నమే ఎక్కువ ఇష్టమనమాట. ఏదైనా సరే మంచి కర్రీ చూడగానే నాకు అన్నం ఏసుకొని తినాలనిపిస్తది. ఇగ ఈరోజు పప్పు ఉన్నా లేకపోయినా గూడా నేను చపాతీనే తినాలని జెప్పి నా కోసం గూడా చపాతీలు చేసుకున్నా. ఇక కన్నయ్య కోసమేమో పొటాటో రైస్ చేసిన.
దాంట్లో ఫిష్ కూడా తింటదనమాట. కొంచెం ఎక్కువగా ఉండేటట్టుగానే ఉంటే బావుంటది. ఇగ చపాతీ చేయడం అయిపోయింది. ఇంకా వంట గూడా అయిపోయింది గదా! అందరం తిన్నాక గిన్నెలన్నీ తోమేసి ఇంకా పనైతే అయిపోయిందనమాట. ఈ వీడియో గూడా అయిపోయింది. మరి మీ అందరికి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్. బాయ్ మరి. గుడ్ నైట్.